వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు సూపర్ వీడియో గైస్, అసలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఒక naukri.com వెబ్సైట్ని ఇలా యూజ్ చేయాలి, అప్పుడే మనకి కాల్స్ వస్తాయి. నిజం చెప్పాలంటే ఎస్. సో చాలా మందికి naukri.comని ఎలా యూజ్ చేయాలన్నది చాలా వరకు తెలీదు. జస్ట్ నార్మల్గా ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసేసి వదిలేస్తారు. బట్ కాల్స్ రావట్లేదు అండ్ ఫేక్ కాల్స్ వచ్చేస్తున్నాయి అనేసి చాలామంది అయితే సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ చేస్తూ ఉంటారు, రైట్? బట్ మనం కరెక్ట్గా ఫోకస్ చేసి naukri.com ప్రొఫైల్ని పర్ఫెక్ట్గా కనుక డిజైన్ చేయగలిగితే సో జెన్యూన్ కాల్స్, అది కూడా 100% మీకు జెన్యూన్ కంపెనీ నుంచి మీకు కాల్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, రైట్? సో ఎందుకంటే ఈ naukri.comలో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వాలి, చాలా ప్రొసీజర్స్ అన్ని మనం ఫాలో అయ్యి అండ్ మీ యొక్క రెజ్యూమ్ ఆర్ మీ యొక్క ప్రొఫైల్ని చాలా ప్రాపర్గా అయితే డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రొఫైల్ని ప్రాపర్గా డిజైన్ చేస్తామో అప్పుడు మనకైతే ఆబ్వియస్లీ ఎస్, మంచి కంపెనీ నుంచి చాలా తొందరగా ఎక్కువ కాల్స్ వస్తాయి, రైట్? ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, అసలు మిస్ కావద్దు. ఏంటంటే ఈ naukri.comలో అసలు ప్రొఫైల్ అసలు ఎలా క్రియేట్ చేయాలి, సో క్రియేట్ చేసిన ప్రొఫైల్ని మనం ఎలా ర్యాంక్ చేయాలి అంటే, సో ఒక రిక్రూటర్ కనుక naukri.comలో సెర్చ్ చేశారంటే మన యొక్క ప్రొఫైల్ ఫస్ట్ పేజ్లో అయితే వచ్చేసాయి అనమాట. అంటే మనకి మన ప్రొఫైల్ కంపల్సరీ ఒక రిక్రూటర్కి కంపల్సరీ దొరకాలి, రైట్? సో దాన్ని మన ర్యాంకింగ్ అంటాం. కమన్ గైస్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే naukri.comలో ఏదైనా ఒక జాబ్ కనుక మనం అప్లై చేస్తుంటే మాకు ఫేక్ కాల్స్ వస్తున్నాయి ఆర్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి బ్రో అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తుంటారు. నిజం చెప్పాలంటే కంపల్సరీ వస్తాయి, రైట్? ఎందుకంటే మనం చేసే తప్పుల వల్లే మనకి ఫ్రాడ్ కాల్స్ ఆర్ ఫేక్ కాల్స్ వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చాలా వరకు naukri.comలో ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం, ఎప్పుడో క్రియేట్ చేసి ఉంచేస్తాం, దాన్ని అసలు అప్డేట్ చేయము. అంటే 100% అయితే naukri యొక్క ప్రొఫైల్ అయితే మనం క్రియేట్ చేసి పెట్టాం. సో దానివల్ల ఏంటంటే ఈ ఫ్రాడ్ ఆర్ ఫేక్ రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరిదైతే 100% కంప్లీట్గా లేదో అలాంటి ప్రొఫైల్స్ ఎవరు సెర్చ్ చేసుకొని వాళ్ళైతే కాల్స్ చేసి ఎస్ కొన్ని ఫేక్ రిక్రూట్మెంట్ ఆర్ ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం కానీ, ఫేక్ కాల్స్ చేసి మీరు ఇంత మనీ డిపాజిట్ చేయండి సో మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని కానీ ఇలాంటివన్నీ చెప్తుంటారు. సో మేజర్గా చెప్పాలంటే మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ప్రొఫైల్ని 100% కంప్లీట్ చేయకుండా వదిలేయడం వల్ల మనకే ఫేక్ కాల్స్ ఆర్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక మెయిన్ రీజన్ గైస్. సెకండ్ రీజన్కి వచ్చేటికి మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే మనం naukri.com ఓపెన్ చేసి కొన్ని జాబ్స్కి అప్లై చేస్తుంటాం. కొన్ని జాబ్ టైటిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి గైస్, ఎందుకంటే ఆ జాబ్ టైటిల్స్తోనే మనకు అర్థమైపోద్ది అదొక ఫేక్ జాబ్ అని. ఎలా అంటే మనకి సో డేటా ఎంట్రీ జాబ్ విత్ శాలరీ ఆఫ్ 35,000 అనేసి ఇస్తారు. అంటే ఏంటి, డేటా ఎంట్రీ జాబ్కి 35,000 ఇచ్చేస్తారు. కింద కీ స్కిల్స్ చూస్తుంటే ఏమీ అవసరం లేదు, జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చాలు, లేకపోతే 12th పాస్ అయితే చాలు. ఒక 12th పాస్ అయితే క్యాండిడేట్కి సో ఒక డేటా ఎంట్రీ జాబ్కి ఏమి స్కిల్స్ కింద ఇవ్వకుండా ఆర్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ కింద ఇవ్వకుండా 35,000 ఇస్తున్నారు. అలాంటివి టైటిల్స్ మనకు చాలా కనిపిస్తుంటాయి. అలాంటివి మీరు అసలు క్లిక్ చేయొద్దు, అప్లై చేయొద్దు కూడా. సో మనకే అర్థమైపోద్ది సో ఇది నిజంగా జెన్యూన్ జాబా కాదా. కొన్ని మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తుంటే సో naukri.comలో చాలా జాబ్ టైటిల్స్ కనిపిస్తుంటాయి. ఆ టైటిల్స్లో మనకి ఎక్కడ కూడా కంపెనీ నేమ్ కనిపించదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, రైట్? సో కంపెనీ నేమ్ కనిపించదు, పక్కన ఏదో ఒక చిన్న లోగో కనిపిస్తుంది. బట్ కింద చూస్తే కొంతమంది హెచ్ఆర్ నెంబర్స్ అవి ఇస్తుంటారు. ఆ హెచ్ఆర్ నెంబర్స్లో వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అవి సెండ్ చేయమంటారు. అసలు చేయదు గైస్, ఎప్పుడు కూడా అలా డాక్యుమెంట్స్ సెండ్ చేయడం కానీ అలాంటి పని మాత్రం చేయదు. అక్కడ కూడా మీ కాంటాక్ట్స్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ లీక్ అయిపోతాయి, ఓకే, రైట్? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సో చాలా వరకు naukri.comలో కింద మనకి మెయిల్స్ అవి ఇస్తుంటారు, ఏంటి రిక్రూటర్ మెయిల్స్. ఆ మెయిల్స్ చూస్తే మనకి జీమెయిల్ ఉంటుంది, గమనించారు ఎప్పుడైనా సరే @gmail.com అని ఉంటుంది. సో జనరల్గా ఒక రిప్యూటెడ్ కంపెనీస్లో వాళ్ళకి కంపెనీ మెయిల్స్ ఉంటాయి తప్పించి జీమెయిల్ ఎందుకు ఉంటుంది? సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తాయి. ఎస్, మీకు అర్థమవుతుంది. ఎస్, naukri.comలో కూడా కొన్ని ఫేక్ జాబ్స్ అయితే వాళ్ళు లిస్టింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫేక్ రిక్రూటర్స్. ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ కాల్స్ అండ్ ఫేక్ కాల్స్ అయితే మనం ఇలా అవాయిడ్ చేయొచ్చు, ఓకే? ఈ 2 పాయింట్స్ కనుక మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోగలిగితే, రైట్, సో మీకు ఫేక్ కాల్స్ మ్యాక్సిమం తగ్గుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టెప్ వైజ్ మనం ప్రొఫైల్ అసలు ఎలా క్రియేట్ చేయాలి, 100% ప్రొఫెషనల్ ప్రొఫైల్ అసలు ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూసేద్దాం. అండ్ ఇందులోనే మీకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని ప్రొసీజర్స్ చెప్తాను. సో వాటిని కొద్దిగా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి గైస్, సో దట్ చాలా వరకు యూజ్ అవుతుంది, ఓకే? వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందనేసి మీరేంటి టెన్షన్ పడకండి గైస్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం, మీకు యూజ్ అయ్యే పాయింట్స్ కాబట్టి వీడియో లెంగ్త్ ఎక్కువైనా ఏమనుకోకండి, ఓకే? సో కమన్ అసలు టైం వేస్ట్ చేయకుండా నా యొక్క స్క్రీన్ మీదకి అయితే వచ్చేసేయండి. ఒక naukri.comలో ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్, రైట్? సో ఫస్ట్ మనం జస్ట్ naukri.com సెర్చ్ చేద్దాం.
naukri.com. అందులో మన ఫస్ట్ naukri.com నేను చెప్పాలంటే స్టార్టింగ్లో ఓల్డెన్ డేస్లో చాలా డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు అలా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. సో naukri.com ఇండియాస్ #1 జాబ్ సైట్ అని కనిపిస్తుంది కదా, ఇందులో ఐఎమ్ ఫ్రెషర్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఉంటుంది. రెండింటికి ఫామ్ ఒకటే, నో ఇష్యూస్, మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఐఎమ్ ఫ్రెషర్ మీరు క్లిక్ చేశారంటే ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇందులో మీరు సింపుల్గా నేము, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు, కరెంట్ సిటీ, అప్లోడ్ రెజ్యూమ్, ఇక్కడ మాత్రం ఇవైతే చేసేసేసి మీరైతే ఫస్ట్ అయితే లాగిన్ అయిపోవాలి. మీకైతే పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేటప్పుడు మనకి యూజర్ ఐడి అవుతుంది. సో ఈ డీటెయిల్స్ ఫస్ట్ ఇచ్చేసేయండి. సో క్లియర్గా ఇవ్వండి. అండ్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. రైట్, ఇచ్చేసి మీరైతే ఫస్ట్ అయితే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసేయండి, ఒకవేళ న్యూ యూజర్ అయితే. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం అయితే లాగిన్ అయిపోదాం. నేను ఒక డెమో ప్రొఫైల్ అయితే తీసుకున్నాను గైస్, అది కూడా నా ప్రొఫైలే. సో డెమోగా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను అనమాట, సో దట్ మన వీడియోకి యూజ్ అవుతుంది అనేసి. ఓకే, సో గైస్ బిఫోర్ దట్ మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఒక జాబ్ సీకర్కి 2 or 3 ప్రొఫైల్స్ అయితే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే 2 or 3 లాగిన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి naukri.comలో, ఎందుకంటే విజిబిలిటీ రేషియో అయితే పెరుగుతుంది. అంటే లైక్ సో ఒక జాబ్ ఒక లాగిన్ తోటి అయితే ఒక 10 రిక్రూటర్స్ చూసారంటే ఇంకో లాగిన్తో ఇంకొక 10 రిక్రూటర్స్ చూడొచ్చు మీ యొక్క ప్రొఫైల్. అలా చూసుకుంటే మనకి సో విజిబిలిటీ రేషియో ఆర్ విజిబిలిటీ మనం అయితే ఛాన్స్ అయితే ఎక్కువ పెంచవచ్చు అనమాట. ఆర్ అట్లీస్ట్ ఒక 2 లాగిన్స్ అయినా క్రియేట్ చేసి పెట్టుకోండి మీ యొక్క naukri.comలో. రైట్, సో అది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మన naukri.com యొక్క హోమ్ పేజ్ అని చెప్పొచ్చు, ఆర్ మన యొక్క డాష్ బోర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. సో naukri.com నేమ్ అయితే ఇక్కడ ఉంది. సో నేను కొన్ని బ్లర్ చేస్తాను, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల, అందుకు మించి ఏం లేదు, ఏమనుకోకండి. ఓకే, ఇక్కడ ప్రొఫైల్ స్ట్రెంగ్త్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎంత ఉంది? నాకు 79%. నేను మ్యాక్సిమం డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా నాకు 79% కనిపిస్తుంది ఇక్కడ, చూడండి కరెక్ట్గా. ఓకే, సో 79% అసలు ఎంత ఉండాలని చెప్పాను? 100% ఉండాలని చెప్పాను. గైస్ మీరు ఏం చేస్తారంటే, మీరు చాలామంది naukri.comలో మీరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఉంటారు కదా, వెంటనే ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ప్రొఫైల్ స్ట్రెంగ్త్ అసలు ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అది మాత్రం ఇప్పుడు 100% అయితే ఉండాలి. ఓకే, అది ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే ప్రొఫైల్ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందులో మనకి 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. సెర్చ్ ఎపీరియన్స్ అండ్ రిక్రూటర్ యాక్షన్స్ అని. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే 109 సెర్చ్ ఎపీరియన్స్ అంటే 109 టైమ్స్ అయితే కనిపించింది మన యొక్క రెజ్యూమ్ రిక్రూటర్స్కి. అందులో 11 రిక్రూటర్స్ మాత్రం నా యొక్క రెజ్యూమ్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం కానీ, లేకపోతే నా యొక్క ప్రొఫైల్ని జస్ట్ వాళ్ళు బుక్ లిస్ట్ చేయడం కానీ, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు చేశారన్నమాట. ఎవరెవరు చేశారన్నది కూడా మనం ఇక్కడ చూసేయచ్చు. సో దాని మీద క్లిక్ చేసామంటే అసలు మన ప్రొఫైల్ అసలు ఎప్పుడు చూశారు ఏంటి అవన్నీ కూడా మనం క్లియర్గా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మనకే అర్థమైపోతుంది, ఓహో మన ప్రొఫైల్ చూశారు కాబట్టి నెక్స్ట్ మనకి కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. అది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ఈ యొక్క పర్టికులర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లియర్ కట్గా మీకు ఒక 7 పాయింట్స్ చెప్తాను, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ 7 పాయింట్స్ మీ యొక్క మైండ్లో గుర్తుపెట్టుకోండి, వారి పక్కన పేపర్లో రాసుకోండి. ఎందుకంటే ఫస్ట్ పొజిషన్లోకి బూస్ట్ చేయడానికి మీ యొక్క ప్రొఫైల్ని ఈ 7 పాయింట్స్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి. కమాన్, ఫస్ట్ పాయింట్ వచ్చేటోడికి నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే మన ప్రొఫైల్ కంపల్సరీ 100% అయితే అప్డేటెడ్గా ఉండాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి కంపల్సరీ వెరిఫై అయితే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి అప్డేటెడ్ సివి ఆర్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీరైతే అప్లోడ్ చేసి ఉంచాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో మీ యొక్క రెజ్యూమ్లో స్కిల్స్ కానీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మీ యొక్క అప్డేటెడ్ సివిని మాత్రం ఈ ప్రొఫైల్లోకి అప్లోడ్ చేయాలి, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి మనకి రెజ్యూమ్ హెడ్లైన్. రెజ్యూమ్ హెడ్లైన్ అన్నది మెయిన్ పాయింట్ గైస్, ఎందుకంటే ఈ రెజ్యూమ్ హెడ్లైన్ బేస్ చేసుకుని వాళ్ళ రిక్రూటర్స్ సెర్చ్ చేస్తుంటారు మన యొక్క ప్రొఫైల్స్ని, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో రెజ్యూమ్ హెడ్లైన్ అన్నది ప్రొఫెషనల్గా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలి, నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. అండ్ కంపల్సరీ మనం రైట్ స్కిల్స్నే మనం అయితే ఇన్సర్ట్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ స్కిల్స్, ఆ రైట్ స్కిల్స్ ఆర్ కీ స్కిల్స్ మనం ఎలా సెర్చ్ చేయాలన్నది కూడా నేను ఎక్కువ టిప్ ఇస్తాను మీకు, ఈజీగా మీకు అర్థమవుతుంది, డోంట్ వరీ. నెక్స్ట్ బెస్ట్ ప్రొఫైల్ సమ్మరీని అయితే మనం అయితే ఇవ్వాలి. సో ప్రొఫైల్ సమ్మరీని అసలు ఎలా ఎంటర్ చేయాలనేసి నేను క్లియర్గా మీకు చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి లొకేషన్స్. సో అరౌండ్ మనకి ఈ లొకేషన్స్ అసలు ఎన్ని సెలెక్ట్ చేయాలి అన్నది నేను చెప్తాను. మీ యొక్క ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి, అరౌండ్ మనకి 3 times a డే. సో ఏ టైంలో మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేయాలన్నది నేను డిస్కస్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే గైస్, అర్థమైంది కదా? ఈ 7 పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ డిస్కస్ చేయబోతున్నాను, అసలు మిస్ కావద్దు. ఓకే, సో కమాన్ లెట్స్ స్టార్ట్. సో మీకు ఆల్రెడీ చెప్తాను, మీకు ఆ ప్రొఫైల్ స్ట్రెంగ్త్ చూసుకుంటే మనకి ఇది 100% అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మై నౌకరీ అని కనిపిస్తుంది కదా, టాప్ రైట్ కార్నర్లో మనకి మై నౌకరీ అని కనిపిస్తుంది కదా, అందులో మీకు ఎడిట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది.
కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్. ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తుంటే మనకు ఒక స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో క్లియర్ కట్గా విజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నా యొక్క నేమ్ అయితే ఉంది. సో సింపుల్ నా యొక్క డెసిగ్నేషన్ రఫ్గా పెట్టాను, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నా యొక్క డీటెయిల్స్ నార్మల్గా ఇచ్చాను కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ తీసుకుందన్నమాట, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకి అటాచ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ కనిపించేది అదే. సో అక్కడ నేను ఒక రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంచాను. ఆ యొక్క రెజ్యూమ్ యొక్క నేమ్ చూడండి ఇక్కడ, బీవీఆర్ ప్రొఫైల్. నా పేరు బి విజయరాజ్. సో ఇక్కడ బీవీఆర్ ప్రొఫైల్ నేను సింపుల్గా బీవీఆర్ అని పెట్టాను. అస్సలు ప్రొఫెషనల్గా లేదు. ఓకే, ఎప్పుడు కూడా మన రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసినప్పుడు కూడా ఆ రెజ్యూమ్ నేమ్ కూడా మీ నేమ్ క్లియర్గా విజిబిలిటీగా ఉండాలి, అంతే తప్పించి బీవీఆర్ ప్రొఫైల్ అన్నట్టు ఉండకూడదు. సో కంపల్సరీ మన నేమ్తో అయితే ఉండాలి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను చేసేది ఏంటంటే అప్డేట్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి నేను కరెక్ట్ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, సో చూడండి ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చూడండి ఎంత ప్రాపర్గా ఉందో, నా యొక్క నేమ్ తోటే ఉంది బి విజయరాజు అనేసి. సో ఇది ఎగ్జాక్ట్ మాట. సో ఇలా అయితే మనం అప్లోడ్ చేయాలి. ఎస్, మీరు డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ మీరు పీడిఎఫ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయొచ్చు, పీడిఎఫ్ అయినా, బట్ మ్యాక్సిమం పీడిఎఫ్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఇట్ వుడ్ బి బెటర్ అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. సో ఫస్ట్ పాయింట్ అయితే అది. సో ఇక్కడైతే మీ నేమ్ అయితే ప్రాపర్గా అయితే డిజైన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసింది అసలైన పాయింట్, రెజ్యూమ్ హెడ్లైన్. సో ఇక్కడ చూడండి మనకి రెజ్యూమ్ హెడ్లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను సింపుల్గా ఆ సమయంలో నేను జాబ్ అలర్ట్ అని పెట్టాను. ఇది నిజం చెప్పాలంటే చాలా రాంగ్ అని చెప్పొచ్చు. సో ఓకే, ఎప్పుడు కూడా రెజ్యూమ్ హెడ్లైన్ చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే డిజైన్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు ఇక్కడ డిజైన్ చేసే రెజ్యూమ్ హెడ్లైన్లో మీకు 3 పాయింట్స్ అయితే ఉండాలి. మీ యొక్క ప్రొఫైల్ ఉండాలి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నెక్స్ట్ మీకు వచ్చే స్కిల్స్ అయితే ఉండాలి. ఒకే స్టేట్మెంట్లో ఒక్క దెబ్బలో మీ యొక్క రెజ్యూమ్ హెడ్లైన్ అయితే వచ్చేసేయాలి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా రాయాలో. సో ఇక్కడ జస్ట్ మీరు ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ జాబ్ అలర్ట్ ఉంది కదా, ఈ జాబ్ అలర్ట్ తీసేసేయండి. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్గా రాశాను. ఇక్కడ చూడండి, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని రాశాను. సింపుల్గా ఇదే స్టేట్మెంట్లో అర్థమైపోయింది నా యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ అని. సో ఏ స్ట్రీమ్ అంటే మనకి ఈసీఈ స్ట్రీమ్ అనేసి. నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందులో? సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇది ఒక డెమోగా నార్మల్గా ఎగ్జాంపుల్గా రాశాను. సో ఇది ఎగ్జాక్ట్ కాదు. ఓకే, సో ఎందుకంటే చాలామంది ఐటీ పీపుల్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉన్నారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఇలా రాశాను అనమాట, అంతకు మించి లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్లో చూడండి, గుడ్ నాలెడ్జ్ ఇన్ క్యూటీపీ, టెస్ట్ డైరెక్టర్, లోడ్ రన్నర్, ఎస్క్యూఎల్, సెలీనియం, ఇవన్నీ కూడా టెస్టింగ్ టూల్స్కి యూజ్ అయ్యే టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ మాట. ఇవన్నీ కూడా రాసేసాను. ఇక్కడ అన్ని కామాలు రాసేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి బ్రాకెట్లో ఇమీడియట్ జాయినీ అనేది ఒకటి యాడ్ చేశాను. ఎప్పుడైతే ఈ ఇమీడియట్ జాయినీ అని యాడ్ చేసామో సో మనకి విజిబిలిటీ యొక్క రేషియో అయితే చాలా పెరుగుతుంది గైస్. ఎందుకంటే సో చాలామంది రిక్రూటర్స్ ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ సెర్చ్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇమీడియట్ జాయినీ ఆర్ ఇమీడియట్ జాయినర్ అని పెట్టాము, సో దట్ ఆ కీ సెర్చ్లో వాళ్ళు యొక్క సెర్చ్ చేస్తారు కదా, ఆ సెర్చ్లో ఫస్ట్ ఈ రెజ్యూమ్ హెడ్లైన్ ఫస్ట్ సెర్చ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్ జాయిన్ ఎవరైతే ఉన్నారో మన యొక్క ప్రొఫైల్ ఫస్ట్కి అయితే బూస్ట్ అవుతుందో, ఫస్ట్ ర్యాంక్లోకి అయితే మనది ప్రొఫైల్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక ఫ్రెషర్గా రాయాలనుకుందాం, ఒక ఫ్రెషర్. ఆ ఫ్రెషర్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి ఒకసారి సింపుల్గా. సో బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో బీటెక్ ఏంటో తెలిసిపోయింది. సో ఎబిలిటీ టు వర్క్ విత్ C++, జావా, పైథాన్, PHP, వాట్ ఎవర్ మీకు ఏమైతే వచ్చో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నాలెడ్జ్ ఏమేమి ఉన్నాయో అన్ని రాసేసి అన్ని కామాలు పెట్టేసి లాస్ట్లో ఎండ్ పెట్టి సో కెన్ వర్క్ వెల్ అండర్ ప్రెషర్. సో ఈ ప్రెషర్లోనే నేను వర్క్ చేయగలను. మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. నెక్స్ట్ హ్యావింగ్ వెరీ గుడ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో నాకు వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి అనేసి చెప్పేసి రాసి అక్కడ కూడా ఇమీడియట్ జాయిన్ అనేసి ఎంటర్ చేశాను. సో ఇలా గనక మనం ఒక రెజ్యూమ్ హెడ్లైన్ రాయగలిగితే సో మన యొక్క ప్రొఫైల్కి యొక్క వాల్యూ అయితే పెరుగుతుంది అండ్ సెలెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్, ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను గైస్. మీకు డిఫరెంట్ మీరు జాబ్స్కి మీరు సెర్చ్ చేస్తుంటారు కదా, లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని, లేకపోతే డేటా సైన్స్ అని, లేకపోతే టీచింగ్ పొజిషన్ అని, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని, కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అని, జావా, పైథాన్, సో వాట్ ఎవర్ ఏ డెవలపర్ అయినా సరే. సో మీకు పర్టికులర్గా ఒకవేళ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ అని, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అని చాలామంది సెర్చ్ చేస్తుంటారు కదా. సో వాళ్ళకి రెజ్యూమ్ హెడ్లైన్ ఎలా ఉండాలి అని మీకు కావాలనుకుంటున్నారా? అయితే కింద మర్చిపోకుండా అయితే కింద కామెంట్ చేయండి గైస్. సో దట్ నేను ఏం చేస్తానంటే నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఆ విషయం తెలిసింది అందరికీ. వి ద టెకీ అనేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ రెజ్యూమ్ హెడ్లైన్స్ డిఫరెంట్ జాబ్ రోల్స్కి ఎలా రాయాలి అనేసి నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. సో దట్ మీరు అక్కడ నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. రైట్, సో హ్యాపీ అనుకుంటున్నాను. కమాన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెజ్యూమ్ హెడ్లైన్
యాడ్ అయిపోయింది, కింద సక్సెస్ అని వచ్చింది. ఒకసారి ఇలా పైకి వెళ్ళి చూద్దాం. ఒక్కసారి చూడండి, ఒకసారి ఇందాక 79% ఉంది మన యొక్క ప్రొఫైల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఎంత అయింది చూసారా, 87%కి ఇంక్రీజ్ అయింది. అంటే ఎస్, రెజ్యూమ్ హెడ్లైన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఇక్కడ అర్థమైపోతుంది మనకి. యాడ్ ఫోటో, నేను ఇక్కడ ఏమైనా ఫోటో యాడ్ చేశానా? లేదు. సో చాలామంది Naukri.comలో అసలు ఫోటో యాడ్ చెయ్యరు, లైట్ అనుకుంటారు. బట్ అది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే సో చాలామంది మన యొక్క ప్రొఫైల్లో విజిబుల్ చేసేటప్పుడు అండ్ కంపల్సరీ మన ఫోటో కూడా చూస్తారు వాళ్ళు, ఒక రిక్రూటర్. ఓకే, పర్సన్ ఎలా ఉన్నారు, సో వాళ్ళు లుక్ అండ్ ఫీల్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది లుక్ అండ్ ఫీల్ కదా. సో లుక్ అండ్ ఫీల్ కూడా చూస్తారన్నమాట. సో దట్ మనం ఒక ప్రొఫెషనల్గా ఉన్న ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కొద్దిగా వైట్ కలర్ ఉండేటట్టు చూసుకొని, కొద్దిగా సెల్ఫీలు తీసుకొని ఆ టైప్ కాకుండా ఒక ప్రొఫెషనల్ ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ని అయితే మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మనం చూద్దాం. కమన్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేస్తుంటే మనకు ఫోటో అయితే ఇలా వస్తుంది. సింపుల్గా మీరు సేవ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇలా పైకి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి, ఒకసారి యాడ్ ఫోటో మీద చేసిండే 92%కి అయితే వెళ్ళిపోయింది. సో మనకి అప్పుడే అర్థమైపోయింది, అంటే కంపల్సరీ ఫోటో అండ్ రెజ్యూమ్ హెడ్లైన్ అయితే కంపల్సరీ కావాలనేసి ఇక్కడ. రైట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కీ స్కిల్స్. సో నేను చెప్పాలంటే కీ స్కిల్స్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. అందుకే కీ స్కిల్స్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మేజర్గా చెప్పాలంటే కీ స్కిల్స్ అంటే చాలా మంది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని, నెక్స్ట్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అని చాలా వరకు యాడ్ చేసేస్తుంటారు. సో ఫస్ట్ అయితే అవి అయితే యాడ్ చేయొద్దు గైస్ మీరు. కీ స్కిల్స్ అంటే ఏంటంటే మనం మన యొక్క ప్రొఫైల్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ మీద అయితే మీరు డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీరింగ్ చేశాను కదా, ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కావాల్సిన కీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవే యాడ్ చేయాలి మనం. ఓకే, సో జనరల్గా మనకి Naukri.comలోనే ఈ కీ స్కిల్స్ ఈజీగా సెర్చ్ చేయొచ్చు. అది కాకుండా ఇంకొక వేరే వే కూడా నేను చూపిస్తాను అనమాట. ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ కీ స్కిల్స్ మీద ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది కదా. ముందైతే ఏదో సరదాగా యాడ్ చేశాను, బట్ అలా కాదు. సో ఎప్పుడైతే మనం ఇలా ఉందో, సో ఇక్కడ చూసుకుంటే మనకి క్వాలిటీ, సో మనకి తెలిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ కింద మనకి క్లియర్గా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, సో క్వాలిటీ కంట్రోల్ అనేసి. రైట్. సో క్వాలిటీ కంట్రోల్ ఇక్కడ యాడ్ చేసుకోండి. అలా కాకుండా సింపుల్గా టెస్టింగ్ టూల్స్ కదా, సో టెస్టింగ్ టూల్స్ అని క్లిక్ చేశానంటే ఇక్కడ వచ్చేస్తాయి అన్ని కూడా. సో టెస్టింగ్ టూల్స్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని, మాన్యువల్ టెస్టింగ్ అని, నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ అని, ETL టెస్టింగ్ అని, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ సర్చబుల్ ఐటమ్స్ ఇవన్నీ నేను చెప్పాలంటే. ఓకే, సో మాన్యువల్ టెస్ట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బగ్ రిపోర్టింగ్ అని, నెక్స్ట్ QTP అని, సేవ్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి నాకు కీ స్కిల్స్ ఎన్ని యాడ్ అయ్యాయో. సో కొంతమందికి ఐడియా ఉండదు. సో ఒక్కొక్క జాబ్ రోల్కి అసలు ఎలాంటి కీ స్కిల్స్ మనం యాడ్ చేయాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ ఇంజనీర్ తీసుకుందాం, ఆర్ డేటా అనలిస్ట్ తీసుకుందాం. ఆ డేటా అనలిస్ట్కి అసలు కీ స్కిల్స్ ఏమి ఉండాలి అనేసి మీరు సెర్చ్ చేయాలంటే మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, సో గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ సో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు డేటా అనలిస్ట్ ఇండీడ్ అని సెర్చ్ చేయండి. సో Indeed.comలో మనకి డేటా అనలిస్ట్ జాబ్ వేకెన్సీస్ అని కనిపిస్తాయి కదా. సో Indeed.com అనేది చాలా మంచి వెబ్సైట్ గైస్. నేను చెప్పాలంటే ఆ Indeed.comలో మనకి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో చాలా డిఫరెంట్ జాబ్స్ దొరుకుతాయి. సో కంపల్సరీ Indeed.com మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, మీకైతే చాలా యూజ్ అవుతుంది జాబ్ సెర్చ్కి. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి డేటా అనలిస్ట్ అని కనిపిస్తుంది కదా. ఈ డేటా అనలిస్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఒకసారి చూడండి, ఇక్కడ స్కిల్స్ అని క్లియర్గా ఇక్కడ కనిపించేస్తుంది. చూడండి ఒకసారి. సో ఈ కీ స్కిల్స్లో చూస్తే మనకి చూడండి ఒకసారి ఇక్కడ యూజింగ్ పైథాన్ కీ స్కిల్ మాట ఏంటి డేటా అనలిస్ట్కి. సో పైథాన్ అనేసి, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి TensorFlow, Keras, NLTK, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మేజర్గా Indeed.comలోని మనకి చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మన కీ స్కిల్స్ తీసుకొని మనం చక్కగా Naukri.comలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం యూజ్ చేసుకోగలిగితే ఇది ఒక చిన్న టిప్ మాట. సో మీరు కనుక యూజ్ చేసుకోగలిగితే మీ యొక్క ప్రొఫైల్లో కీ స్కిల్స్ అన్నవి ఇక్కడ చూడండి ఉంది కదా, ఈ కీ స్కిల్స్ అన్నవి చక్కగా అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, అది కీ స్కిల్స్. ఇలా అయితే అప్లోడ్ చేసి సేవ్ చేసేయండి. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్కి వచ్చేటప్పటికి సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఏమైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్, కంపెనీ డీటెయిల్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఇవన్నీ కూడా జస్ట్ ఎడిట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి మనకి. సో ఇండివిజువల్గా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇది మీ కంపెనీ గురించి కాబట్టి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే, సో చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రో నేను ఫ్రెషర్ని, నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదని ఇప్పుడు నేనేం చేయాలనేసి. అంటే ఫ్రెషర్కి ఏంటంటే మీరు మీ గ్రాడ్యుయేషన్లో చేసిన ప్రాజెక్ట్స్ గురించి, మినీ ప్రాజెక్ట్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, నెక్స్ట్ అప్రెంటిస్షిప్ గురించి, నెక్స్ట్ ఏమైనా విజిట్స్, ఏమైనా ఇండస్ట్రియల్ విజిట్స్కి వెళ్ళి అక్కడ ఏమైనా చిన్న ట్రైనింగ్స్ ఏమైనా ఉంటే ట్రైనింగ్స్ గురించి అవన్నీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. వెరీ యూజ్ఫుల్ గైస్.
ఓకే, సో అది మాత్రం యాడ్ చేసుకుని తర్వాత చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది. సింపుల్ డీటెయిల్స్ గైస్, మీ యొక్క మేజర్ ఇప్పుడు చూడండి, అది పిహెచ్డి దగ్గర నుంచి ఎంటెక్, బీటెక్, మన 10th ఇంటర్మీడియట్ వరకు నేను మొత్తం అంతా ఎంటర్ చేస్తాను. సో మీరు కూడా సో ఈ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే ఎంటర్ చేసేయండి. ఇది కూడా నార్మల్ డీటెయిల్స్, ఎందుకంటే అది ఇండివిజువల్ డీటెయిల్స్ కాబట్టి దీన్ని మనం ఏం చేంజ్ చేయలేము. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటీ స్కిల్స్ అని ఉంటుంది. ఇదేంటంటే చాలామంది ఐటీ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఐటీ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ అన్నాను, అందులో టూల్స్ మీద ఒక్కొక్క టూల్ మీద మనకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనకి ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అంటే మనకి మీరు చేసిన ప్రాజెక్ట్స్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు అర్థమవుతుంది, మీరు బీటెక్లో చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయండి. మెయిన్ ప్రాజెక్ట్ అండ్ మినీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్ చూసుకుంటే ఇప్పుడు అసలైన టాపిక్ వచ్చింది ప్రొఫైల్ సమ్మరీ. సో ప్రొఫైల్ సమ్మరీ అన్నది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కీ పాయింట్ అని చెప్పొచ్చు మన యొక్క ప్రొఫైల్ని డిజైన్ చేయడం కోసం. ఓకే, ఎప్పుడైనా సార్ ప్రొఫైల్ సమ్మరీ అంటే ఏది పడితే అది రాసేది గైస్. మీ యొక్క ప్రొఫైల్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మీరు ఏమైనా కంపెనీకి మీరు అప్లై చేసినప్పుడు అక్కడ మీ రోల్స్ ఏంటి అన్నది పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్గా నేను జాబ్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్లో నేను ఏమేం చేసిన యొక్క రోల్స్ ఉంటాయి కదా, ఆ రోల్స్ పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని పాయింట్స్ రాస్తే అంత మంచిది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి యాడ్ ప్రొఫైల్ సమ్మరీ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసిన మనకు ఒక స్క్రీన్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే చూడండి ఒకసారి, మ్యాక్సిమం మోర్ దాన్ 50 క్యారెక్టర్స్ అయితే ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది పాయింట్స్ వైజ్ అయితే రాయాలి. నేను ఒకసారి రాసి చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి, ఒకసారి నేను సింపుల్గా నా యొక్క జాబ్ రోల్ ఏవైతే ఉందో అది పాయింట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళాను. నేను చెప్పాలంటే మీకు ఇంకా దీని గురించి కావాలంటే మళ్ళీ Indeed.comలోకి వెళ్ళి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీకు అక్కడ కూడా దొరికేస్తాయి. ప్రొఫైల్ సమ్మరీలో మీరు అంటే చక్కగా అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అన్ని కూడా పాయింట్స్ వైజ్ ఉంటే బెటర్ అన్నమాట సెర్చ్ అవ్వడానికి కోసం. సో సింపుల్గా నేను సేవ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం చక్కగా ప్రొఫైల్ సమ్మరీ అన్ని కూడా పాయింట్స్ వైజ్ వస్తాయి. ఆ పాయింట్లోనే చక్కగా సెర్చ్ చేసుకుంటారన్నమాట మీ యొక్క రెజ్యూమ్ని. అసలే ఈ పాయింటే మనకి మన యొక్క రెజ్యూమ్ని ర్యాంక్ చేస్తుందని చెప్పొచ్చు, ఆర్ బూస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఓకే, ప్రొఫైల్ సమ్మరీ అప్డేట్ చేస్తాను. సో ఎప్పుడైతే అప్డేట్ చేస్తాను ఒక్కసారి ఇక్కడ చూడండి, నా యొక్క ప్రొఫైల్ స్ట్రెంగ్త్ ఎంత అయింది, ఇది 100% అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూసారా. సో దీంతో అవ్వలేదు గైస్, ఇంకా క్లియర్గా చెప్తాను. ఆన్లైన్ ప్రొఫైల్ ఇక్కడ చూడండి, అకాంప్లిష్మెంట్స్ కింద ఆన్లైన్ ప్రొఫైల్స్ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడు కూడా మీ యొక్క లింక్డ్ఇన్ కానీ ఫేస్బుక్ కానీ సో మీ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడు కూడా మీరు ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు సో చాలామంది ఏం చేస్తారంటే మీ యొక్క పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్స్ కానీ పర్సనల్ అదేంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఇచ్చేస్తుంటారు. అస్సలు మాత్రం అలా మాత్రం చేయకండి. ఒకవేళ కనుక ఇవ్వాలనుకుంటే మీరు ప్రీవియస్గా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ హీరో కానీ హీరోయిన్స్ కానీ కొన్ని ఫొటోస్ షేర్ చేయడం కానీ సరదాగా సెల్ఫీలు తీసుకొని కొద్దిగా అన్నెసరీ కామెంట్స్ చేసుకోవడం చాలా ఇలా ఉంటాయి చూడు, కొన్ని ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, అలాంటివి పోస్టులు ఏమైనా ఉన్నా కూడా అన్ని డిలీట్ చేసేసేయండి. కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ప్రతి రిక్రూటర్ కూడా వన్స్ మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క సోషల్ మీడియా లింక్స్ ఏవైతే మనం ఇస్తామో ఆ లింక్స్లోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేసేస్తున్నారు. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా, నెక్స్ట్ మీరు ఎక్కడ చేశారు, ఇవన్నీ కూడా మీకు సోషల్ మీడియా ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఉంటాయి. మీరు డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి మొత్తం మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మీ యొక్క ప్రొఫెషనల్ సమరీ కూడా ఉంటుంది అందులో. సో మీరు ఎలాంటి ఛానల్స్ని ఫాలో అవుతున్నారో అన్ని కూడా చెక్ చేసేస్తారు వాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకుని కూడా కాల్స్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీరు ఏం చేస్తారు, మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేయండి. కంపల్సరీ లింక్డ్ఇన్ మాత్రం కంపల్సరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి గైస్. లింక్డ్ఇన్ అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ప్రతి జాబ్ సెర్చ్లో కూడా ఈవెన్ లింక్డ్ఇన్లో మనకి చాలా జాబ్సే పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరు కూడా చాలా మ్యాక్సిమం అన్ని ప్రొఫెషనల్స్ కూడా ఈ లింక్డ్ఇన్లోనే కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీరు అయితే క్రియేట్ చేసుకుని అప్డేట్ అయితే చేసుకోండి. లింక్డ్ఇన్ మీద కూడా నేను డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, డోంట్ వరీ. సో చాలా యూజ్ అవుతుంది ఆ యొక్క వీడియో కూడా. సో నెక్స్ట్ రాబోతుంది, ప్లీజ్ వెయిట్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది అయిపోయింది కదా. సో అకాంప్లిష్మెంట్ తర్వాత వర్క్ శాంపిల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ సెక్టర్లో కనుక జాబ్ చేద్దాం అంటే మీకు గిట్ హబ్లోని చాలా కోడింగ్ కాంపిటీషన్స్ కానీ కోడింగ్స్ చేస్తుంటారు కదా, అక్కడ గిట్ హబ్ లింక్స్ అయితే ఇవ్వండి, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే అందరూ రిక్రూటర్స్ అడగరు. ఓకే, కొంతమంది అయితే అడుగుతారు. ఓకే, నెక్స్ట్ మీ యొక్క పేపర్ పబ్లికేషన్స్ కానీ నెక్స్ట్ ఏమైనా జర్నల్స్ ఏమైనా పబ్లిష్ చేస్తే ఇక్కడ యాడ్ చేయండి. నెక్స్ట్ ప్రెజెంటేషన్స్ ఎక్కడైనా ఇస్తే ఇక్కడైతే స్లైడ్ షేర్లో ఏమైనా ప్రెజెంటేషన్స్ ఏమైనా ఇచ్చి ఉంటే అవి ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేటెంట్స్ అంటే ఓకే, సో చాలామంది పిహెచ్డి హోల్డర్స్ చాలామంది పేటెంట్స్ అయితే చేస్తుంటారు, వాళ్ళైతే ఇక్కడ యాడ్ చేయండి.
చేయండి, మీకు అయితే అవసరం లేదు. ఓకే, సర్టిఫికేషన్స్ మేజర్గా ఇది ఒకటి. మన ఛానల్లో చాలా ఎక్కువ నేను సర్టిఫికేషన్స్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకే సో నేను చెప్పాలంటే ఈ ప్రజెంట్ ఈ యొక్క ఇంత కాంపిటేటివ్ వరల్డ్లోని సో నేను చెప్పాలంటే సర్టిఫికేషన్స్ అచీవ్మెంట్స్ ఇవే చూస్తున్నారు అనమాట. సో సర్టిఫికేషన్స్ కంపల్సరీ ఉండాలి. అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అప్లై చేసింది కాబట్టి సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద, మాన్యువల్ టెస్టింగ్ మీద, ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఏమైనా సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ చేస్తే ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి మీరు ఇక్కడ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. సో అందుకే ఒక సబ్స్క్రైబర్ కింద కామెంట్ చేశారు, బ్రో మీరు ఇన్ని సర్టిఫికేషన్ వీడియోస్ పెడుతున్నారు కదా, ఫ్రీ సర్టిఫికేషన్, దానివల్ల యూజ్ ఏంటి అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో దానికి ఎగ్జాంపుల్ దానికి ఆన్సర్ ఇదే, రైట్. సో చూసారు, ఈవెన్ నౌకరీ ప్రొఫైల్ క్రియేషన్ కూడా ఇక్కడ సర్టిఫికేషన్ అడిగారు. సో సర్టిఫికేషన్స్ ఉంటేనే చాలా ఉపయోగం. ఓకే, రైట్. సో అలా అయితే క్రియేట్ చేసేయండి, దాంతో అయిపోతుంది. సో అక్కడ అయిపోయింది, జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మాట 100% మనం అయితే ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేయడం naukri.comలో, రైట్. ప్రొఫైల్ అయితే 100% రెడీ చేసేసాం. సో చాలా బాగుంది ప్రొఫైల్. ఇప్పుడు మన ప్రొఫైల్ని ర్యాంక్ చేయాలి. ర్యాంక్ అంటే ఏంటంటే బూస్ట్ చేయాలి. సో మన ప్రొఫైల్ని బూస్ట్ ఎలా చేస్తాం? సో నేను చెప్పాలంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో naukri.comలో నెంబర్ ఆఫ్ జాబ్స్ పడతాయి, ఆ జాబ్స్కి మనం అప్లై చేస్తాం. అలా కాకుండా కొంతమంది రిక్రూటర్స్ వాళ్ళే సెర్చ్ చేస్తుంటారు. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనుకుందాం, లేకపోతే ఒక డేటా సైన్స్ ఆర్ డేటా అనలిస్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్ పొజిషన్కి ఒక రిక్రూటరు naukri.com ఓపెన్ చేసి వాళ్ళకి వేరే లాగిన్స్ ఉంటాయి, బిజినెస్ లాగిన్స్. సో అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే సెర్చ్ చేస్తారు, ఏంటంటే డేటా అనలిస్ట్ అనేసి హ్యావింగ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేటప్పటికి సో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వాళ్ళకి కనిపిస్తాయి. అందులోని మన ప్రొఫైల్ టాప్లో ఉంటేనే కదా వాళ్ళు సెలెక్ట్ చేసేది ఫస్ట్ ప్రొఫైల్, రైట్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మనం ప్రొఫైల్ అయితే బాగానే క్రియేట్ చేసి పెట్టుకున్నాం, బట్ మనం ఈ ప్రొఫైల్ని ఏం చేస్తామంటే టాప్ పొజిషన్కి తీసుకెళ్ళాలి, ఆర్ ర్యాంక్ చేయాలి, ఆర్ బూస్ట్ చేయాలి. సో ఇలా బూస్ట్ చేయడానికి మనకి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? సో సింపుల్గా ఒకే ఒక టెక్నిక్ ఉంది, అందుకు మించి ఏం లేదు. సో మీరు ఈ naukri.comలో డైలీ 3 times మీరైతే మీ యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలంటే ఆటోమేటిక్గా కొత్తగా ఏమైనా కొత్తది యాడ్ చేయాలంటే ఏం అవసరం లేదు. జస్ట్ అప్డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రొఫైల్లో హెడ్లైన్స్ ఉంది కదా, సో రెజ్యూమ్ హెడ్లైన్స్లోని సో సింపుల్గా మీరు జస్ట్ మనకి ఫుల్ స్టాప్ ఉంది కదా, అది పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ సేవ్ చేయొచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి రెజ్యూమ్ హెడ్లైన్ ఉంది కదా, ఈ రెజ్యూమ్ హెడ్లైన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో నేను ఇక్కడ కామా పెట్టాను కదా, సింపుల్గా నేను ఇక్కడ కామా పెట్టాను కదా, సింపుల్గా నేను ఇక్కడ ఎండ్ అని రాసేసి సింపుల్గా సేవ్ చేస్తాను. ఇది ఒక అప్డేషన్ అనమాట. ఎప్పుడైతే ఇలా అప్డేట్ చేసామో వెంటనే సో naukri.com అల్గారిథం ఏం చేస్తుందంటే సో ఎవరైతే అప్డేట్ చేస్తారో వాళ్ళ యొక్క ప్రొఫైల్ టాప్ పొజిషన్కి వచ్చి తీసుకొస్తుంది అనమాట, ఆ ర్యాంక్ చేస్తుంది. సో ఎప్పుడైనా సరే అప్డేటెడ్ రెజ్యూమ్సే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో naukri.com యొక్క అల్గారిథం కూడా అలాగే డిజైన్ అయింది. డైలీ 3 times అయితే మీరు naukri.comలో ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయాలి. సో ఇంకొక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే అప్డేట్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ప్రొఫైల్ని అప్లోడ్ చేస్తూ ఉండండి. సో నేను డైలీ 3 times చేయమన్నాను, ఏంటి అప్డేట్. సో ఏ టైంలో చేయాలి అన్నది ఒక మంచి పాయింట్. సో ఇక్కడ చూసుకుంటే మీరు 11 o'clock మార్నింగ్ 11 o'clock ఒకసారి అప్డేట్ చేయండి, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే అప్డేట్ చేయండి, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clockకి కంపల్సరీ అయితే అప్డేట్ చేయండి. అట్లీస్ట్ మినిమం ఒక 2 times అయితే అప్డేట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. సో 11 o'clock ఎందుకు అప్డేట్ చేయమంటే జస్ట్ ఆఫీసెస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత జస్ట్ కూర్చొని మొత్తం అన్ని క్లియర్గా అన్ని సెటప్ చేసుకొని జనరల్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు అరౌండ్ 11 o'clock ఆర్ 10:30 నుంచి 11 o'clock ఆర్ 11:30 వరకు అయితే క్యాండిడేట్ సెర్చ్లో అంటారు. సో దట్ ఆ సమయంలో కనుక మనం అప్డేట్ చేయగలిగితే మన రెజ్యూమ్ అయితే టాప్ పొజిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పిక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ 3 o'clock అంటే ఆఫ్టర్ లంచ్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్గా ఉంటే అరౌండ్ 3 or 3 to 3:30 టైంలో వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు కాబట్టి 3 ఆ టైంలో మనం అప్డేట్ చేయగలిగితే అప్పుడు కూడా మనది రెజ్యూమ్ ఆర్ మన యొక్క ప్రొఫైల్ టాప్ పొజిషన్ ఉంటే మనకి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మన యొక్క ప్రొఫైల్. సో మీరు గుర్తుపెట్టుకోండి గైస్, డైలీ మినిమం మీరైతే 2 times చేయండి, మ్యాక్సిమం 3 to 4 times అయినా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీ యొక్క ప్రొఫైల్. అప్డేట్ అంటే ఏం అవసరం లేదు, నేను చూపించాను కదా, అలా చేస్తే సరిపోతుంది. ఇలా కనుక చేస్తే మీ యొక్క ప్రొఫైల్ని నిజంగా ర్యాంక్ చేసుకొని బూస్ట్ చేయొచ్చు. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ యొక్క ఎవ్రీడే మన యొక్క స్కిల్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. మీ స్కిల్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిందో అది మీరు రెజ్యూమ్లోనే అప్లోడ్ చేయండి, అండ్ నెక్స్ట్ మీ యొక్క ప్రొఫైల్ ఈ naukri ప్రొఫైల్ కూడా అప్డేట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. సో ఎప్పుడు కూడా మన యొక్క ప్రొఫైల్ ఆర్ రెజ్యూమ్ అప్డేటెడ్గా ఉందంటే మనకి కాల్స్ అండ్ జెన్యూన్ కాల్స్ అయితే వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, రైట్. సో గైస్ ఈ వీడియో కొద్దిగానే యూజ్ఫుల్గా ఉంటే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో చాలా మందికి అయితే యూజ్ అవుతుంది, రైట్. సో అసలు మిస్ కావద్దు. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. సో అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ వి ద టెకీ ఛానల్ గైస్. బాయ్ బాయ్.